నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ పరంగా మంచి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్య స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ప్రయత్న కార్యసిద్ధులన్నీ కూడా కలిసి వస్తుంటాయి. సంఘంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారికపరమైనటువంటి వార్తలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధనలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి అమ్మవారి యొక్క అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు తాము చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో అప్పులు చేయటం మంచిది కాదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ హేరంబ గణపతి స్వామి వారిని పూజించాలి. కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అధికారికపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. అనవసరమైనటువంటి చర్చలు చేయకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు వస్తు వాహన సంబంధమైనటువంటి లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఆనందాన్నిస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. కన్యారాశి వాళ్లకు కష్టపడిన దానికి మంచి ప్రయోజనాలు పొందుతుంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. తులారాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు కలిసి వస్తూ ఉంటాయి. శ్రమతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గులాబీ పుష్పములతో అమ్మవారిని పూజించాలి. వృశ్చిక రాశి వారు నూతనమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చులతో కూడిన ఇబ్బందులు కూడా అధిగమిస్తూ ఉండాలి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. మకర రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చేపట్టాలి. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొంత కష్టపడవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించాలి. పరమాన్నమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి.
సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు ఉంటాయి. నూతన పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మీనరాశి వాళ్లకు విందు వినోదాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వివాదాలు జోక్యం చేసుకోకూడదు. ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షలు చేస్తుండాలి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.